హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే లేట్ అయినా ఓ మంచి కథ. కథ మరక, రచన మచ్చి భారతి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో. అది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది పరంకుశానికి. ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరయ్యతో మొన్న చూసిన సంబంధం బాగుంది, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు, వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే మీ సంబంధం వాళ్ళు వద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు. గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉండేదని అంటూ భయపడుతున్నారు అని చెప్పాడు. ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది. 8 ఏళ్ల కిందట ఎలా ఉండేవాడు తాను? జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరంకుశాన్ని. ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు. అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులు వస్తుంటే చేదా? అలా తాను లంచగొండిగా మారాడు. తన లాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం, పార్టీలు పబ్బులంటూ తిరగడం, తాగి ఇంటికి లేటుగా వెళ్ళడం, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకునేవాడు. అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కొడుకు కూడా తనలా మద్యానికి బానిసయ్యాడని తెలియడం వల్ల కదా. అదెలా తెలిసింది? ఆ రోజు ఫోన్లో మా డాడీనా ఏమీ అనుకోరులేరా, కొడుకు కూడా తనంతటి వాడయ్యాడని గర్వపడతాడు అంటూ ఫోన్లో మాటలు. అవతల వాళ్ళు ఏమన్నారు? నో ప్రాబ్లం, డాడీ బాగా సంపాదిస్తున్నాడు, ఇంతకీ పార్టీ ఎక్కడా? మందొక్కటేనా ఇంకా ఏమైనానా అంటూ కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడ్డట్టు అనిపించింది. ఫోన్లో విన్న పబ్బుకి వెళ్తే అక్కడ 4 ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నానన్న సమాధానం. అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడన్నమాట. తాను కూడా మొదట్లో అలాగే క్యాంపుకి వెళ్ళానని, ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని, ఆ తర్వాత నా సొమ్ము నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి, ఇంటికి కావాల్సినవి తెచ్చి పడేస్తున్నానుగా, తాగడం సోషల్ స్టేటస్, అది కూడా తెలియని ముద్దువి అంటూ ఉండేవాడు. ప్రతిరోజు తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకుంటున్నాడు, వాడికి తెలియదనుకున్నాడు. కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తూనే ఉన్నాడని, తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా? మందు పక్కనే డ్రగ్స్ మేమున్నామంటున్నాయి. ఆ పైన వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండగలరా? ఒకసారి వ్యసనమంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు. అది తనకు అనుభవమే. అసలే ఉడుకు రక్తం. పేపర్లో ఎన్ని చూడడం లేదు? దొంగలుగా మారిన స్టూడెంట్స్, తాగిన మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ, ఒకరి హత్య, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు. ఇలాంటివి పేపర్లో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి. తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతోంది. ఒక్క పెగ్గేస్తే అనిపించింది. కాళ్ళు కౌంటర్ వైపు లాగాయి. కానీ బుద్ధి బయటికి నడిచింది. ఇప్పుడేం చెయ్యాలి? తాను మారకపోతే కొడుకు తనతో అవ్వలేనే. తప్పదు, మారాలి. అప్పటినుంచి ఆ అలవాటు మార్చుకోవడానికి తానెంత కష్టపడ్డాడో. ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికీ ఒళ్ళంతా మంటలు, తిమ్మిర్లు, కళ్ళు తిరిగిపోతున్నట్లు, మానసికంగానూ శారీరకంగానూ ఎంత యాతన పడ్డాడో. ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, చికిత్సలో బాగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా దడదడా కొట్టుకునేది. ఆయాసం, ఏదో అయిపోయిందన్న భయం, చికిత్సలోనే చనిపోతానేమోనన్నంత భయం వేసేది. నరకం అనుభవించాడు. ఆఖరికి ఎలాగైతేనేం ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు. అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని ఒకరోజు, మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు డాడీ, నేను తాగలేనని. తాగితే తప్పేంటి డాడీ అని ఇంకొక రోజు, మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ మరో రోజు. వాడిని చూసి ఎంత బాధపడ్డాడు, వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు. అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో. ఎలాగైతేనే 6 నెలల తరువాత కొడుకు మారాడు. మందు జోలికి పోలేదు. అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ, అన్నీ మారిపోయాయి అనుకున్నాడు. కుటుంబం గాడిన పడింది అనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, ఒక్కసారి పడిన మరక అంత సులువుగా పోదని,
అది ఇప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే అసరు పెడుతోందని. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటిదేమీ లేదని బతిలాడుకోనా అంటూ ఆలోచిస్తున్నాడు పరాంకుశం. చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదట కదా, మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా, మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు, నిజమేనా అంటూ బాంబులాగా దూసుకొచ్చింది ప్రశ్న పెళ్లి కూతురు దగ్గర నుంచి. అయోమయంగా చూశాడు సూర్య. మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది అంది ఆమె. ఏమంటారు? తండ్రి గుర్తుకొచ్చాడు. నాన్న కూడా తన కోసమే కదా అంటూ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యని. నాన్న తాగుతున్నాడని తనకెప్పుడు తెలిసింది? నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ నువ్వు పడుకో, రేపు ఉదయం చెబుదువు కానీ అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్న ఎంత సంతోషపడతాడో అని దొంగ నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతున్నాడని. అంతవరకు నాన్నే తనకు ఆదర్శం. నాన్నలాగా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం. కానీ మొదటిసారి తెలిసింది నాన్న ఏమిటో. అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో. అది వరకులా నాన్న ఇంటికి తొందరగా రావడం లేదేమని అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది, నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు. అలాగే చదువుకుంటున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు, వేరే వ్యక్తిలా అనిపించాడు. ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాను. ముందు ఎదిగే వయసు, ఆలోచన పరిధి పెరుగుతుంది. నాన్నను గమనించడం మొదలుపెట్టాడు. ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది. ఆ విషయం తన వరకు రాకుండా ఉండడానికి అమ్మ పడే తాపత్రయమో గమనించాడు. తాగిన వాళ్ళ గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది. పెద్దవుతున్నాడు, వాడికి తెలిస్తే బాగుండదు, ఈ తాగుడు మానేయండి అని అమ్మంటే నాన్న చేయి చేసుకోవడం, శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవడం, ఏమీ జరగనట్టు తెల్లవారి తనతో మామూలుగా ఉండడం, తనకు తెలియకూడదని అమ్మ, తనకు తెలుసననే విషయం అమ్మ గ్రహించకూడదని తాను దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ వాడకం కాలేజ్ క్యాంపస్లో తగ్గించడానికి ఇచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రాంలో ఒక షార్ట్ ఫిలిం. ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో, ఆ తర్వాత వాటికి ఎలా బానిసవుతారో, ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలుగురో, కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతాయో కళ్ళకు కట్టినట్లు చూపారు. ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. ఏదో చేయకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్లు నాన్న తమకు తక్కడు. కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించినట్లే. ఆ ఆలోచనతో భరించలేకపోయాడు సూర్య. అమ్మ ఎంత నరకం అనుభవిస్తోందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అప్పుడు అనిపించింది ఏదో చెయ్యాలి, చేసి నాన్నను మార్చాలి, అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి అనుకొని నెమ్మదిగా ఆలోచనలోంచి బయటకొచ్చాడు. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది స్రవంతి. అదే కాలేజీలో చదివిన ఆఫీసులో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే, నాకు పరిచయం లేదు కానీ చాలా మంచివాడు, చెడు అలవాట్లు లేవు, ప్రొయాక్టివ్గా ఉండేవాడు, మంచి సంబంధమే అన్నాడు. ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నా కానీ తండ్రి కొడుకులు ఇద్దరికీ తాగుడు అలవాటు ఉండేదట. ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళా అలవాటు అవ్వదన్న గ్యారంటీ లేదు, మనకు ఆ సంబంధం వద్దు, ముందు అనుకున్నట్లు నువ్వు ఆ అబ్బాయిని కలవకు అని చెప్పారు. అదే మాట తన కొలీగ్తో చెప్తే వాళ్ళ నాన్న సంగతి ఏమో తెలియదు కానీ సూర్య మాత్రం టోటలర్, ముందు మందు ముట్టడు. నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరం మందు పార్టీ చేసుకుని వెళ్తుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసుడికి దొరికిపోయాం అందరం. బ్రీత్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాం. సూర్య దగ్గరికి వెళ్తే మందు కంపు కొట్టేది కానీ బ్రీత్ టెస్ట్లో నెగిటివ్ వచ్చేవాడు. పోలీసులు పిచ్చెక్కిపోయారు. ఎన్నిసార్లు టెస్ట్ చేశారో వాడికి. ఆఖరికి షర్టు తీసొచ్చాడు. అప్పుడు అర్థమైంది అందరికీ వాడు తాగలేదు, షర్టు మీద వంపుకున్నాడని. ఏంటయ్యా ఇది అని పోలీసులు అడిగితే, తాగినట్టు యాక్షన్ చేయకపోతే సీనియర్స్ ఒప్పుకోరు కదా సార్, అందుకే ఇలాగా అన్నాడు. అది తలుచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం. నాకు తెలిసి సూర్యకి ఏ దురలవాట్లు లేవు.
మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది అనేశాడు తన కొలీగ్. ఇతను చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తుంది. కానీ ఇతనేంటి ఏమీ మాట్లాడడు. సరే, ఒక రాయి విసిరి చూద్దామని. మీకు తాగేవాళ్ళంటే చాలా అసహ్యం కదా అని అడిగింది సూర్యని మళ్ళీ. నేను అటువంటి వాడిని కాదు అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పడం లేదు. మీరన్నది నిజమే అన్నట్లు తలూపాడు. ఇంకేమనాలో తోచక, తాగేవాళ్ళు కుటుంబంలోకి పంపిస్తే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అంది. అప్పుడైనా నిజం చెప్తాడేమోనని. ఆహా, ఏ తండ్రి అయినా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. మీ నాన్నగారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు. ఏం చెయ్యాలో తెలియక ఆఖరి అస్త్రంగా, మీ నాన్నగారి గురించి అలా నటించారు కదా అంది. అంతే. లేచి వెళ్ళిపోబోతున్నవాడు ఆగి ముందు ఆశ్చర్యంగా, ఆ తర్వాత దొరికిపోయానన్నట్లు తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు ఎదురుగా. అంటే తన అంచనా కరెక్టేనన్నమాట. ఆ వయసులో ఎంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతుంది. ఈ కాలంలో తాగిన వాళ్ళు ఎవరుంటారు? అటువంటిది వాళ్ళ నాన్నను మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం. అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది. తననే తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో నీకు పడిపోయాను, నిజాన్ని గ్రహించావు అన్న అభినందన. సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, నాన్నకెలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది స్రవంతి. నిజంగా ఇలాంటి బాధ్యత గల అబ్బాయిలు అమ్మాయిలు ఇంకా ఉన్నారంటే చాలా గ్రేట్ కదండి. కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి.